100 acres ఆఫ్ యూనివర్సిటీని బిల్డ్ చేశారు. అసలు క్యాంపస్ గురించి ఏం చెప్తారు? ఇలా నేను ఎంట్రీ చూడగానే మంచి లష్ గ్రీన్, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైమ్ అవైలబుల్ ఎడ్యుకేషన్ టు ఆల్ అన్న ఫిలాసఫీ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్. సో ఎటువంటి స్పెషలైజ్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ బీటెక్ లో ఉంది? డేటా సైన్స్ ఒకటి, ఏఐ ఒకటి వెరీ స్ట్రాంగ్ యాప్ తీసుకున్నాం. అదే ఫ్యాకల్టీ మెంబర్స్, అదే టీమ్స్ ఇంకొక వైపు నుంచి ఇండస్ట్రీతో కనెక్ట్ అవుతూ ఉంటారు. మేము ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, మేము ప్రొవైడ్ చేసే ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్, ఇండస్ట్రీ విజిట్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ మెంటర్షిప్స్ కానీ, ఎక్స్పర్ట్స్ మీటింగ్స్ కానీ, ఆల్రెడీ మనము యూనివర్సిటీ, ఫారిన్ యూనివర్సిటీతో టైప్స్ కూడా మొదలు పెట్టేశాము. వీ హ్యావ్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ 5 different universities ఫ్రమ్ USA ఇన్ ద లాస్ట్ ఇయర్. 2+2 ప్రోగ్రామ్స్, 1+3 ప్రోగ్రామ్స్. అంటే ఏంటంటే మన దగ్గర 3 years చదివి 1 year అక్కడ చదవటము. డేటా సైన్స్ ఇండస్ట్రీ గ్రేడ్కి రిక్వైర్మెంట్ కావాల్సిన స్ట్రెంగ్స్ అన్ని కట్టడంలో ఉన్నాయన్నమాట. మా స్టూడెంట్స్ని ఆల్రెడీ కంపెనీస్ లైక్ NGE తీసుకెళ్లారు, క్రిసాట్, Querus.ai. దాదాపు ఒక 7-8 కంపెనీస్ మనం వర్కౌట్ చేసాం. అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని విన్నాము. In MNR University, we are having undergraduate programs. For 15 specialty programs we are running, and also we are running these 15 courses for postgraduates. And also we are offering PhD programs. ఎటువంటి బెనిఫిషియరీ ఉంటుంది మన MNR యూనివర్సిటీలో ఇలాంటి కోర్సెస్ చేస్తే? So we are sending the students to hospital. OT students will go to operation theatre, and radiology students will go to X-ray lab, and lab students will go to diagnostic lab. ఈ కోర్సెస్ తర్వాత మనకి 1 లేదా 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ కూడా పొందొచ్చు. సో మన ఇండియాలో అవార్డ్ చేసిన డిగ్రీ ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ డిగ్రీ వేర్ దే కెన్ గో అండ్ అప్లై జాబ్. ఆ ఫ్యాకల్టీ అందరూ కూడా స్టూడెంట్స్ని 3rd year నుంచి ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి మేము ట్రైన్ చేస్తాం. MBBS కోర్సెస్తో పాటు ఈ అలైడ్ కోర్సెస్ ఉన్న ఈ టైప్ అనేది మీరు ఎక్కడ చూసుండ్రు, తెలంగాణ రీజియన్లో మనకి ఎక్కడ కనిపించదు. దీస్ అలైడ్ స్టూడెంట్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ MBBS స్టూడెంట్స్ అండ్ MD డాక్టర్స్ ఆల్సో డైరెక్ట్లీ. సో అపోలో కావచ్చు, యశోద కావచ్చు, నిమ్స్ కావచ్చు, కేర్ హాస్పిటల్ కావచ్చు. సో 1 year ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు ఎక్స్పోజర్ అయిపోతారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న MNR యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. అండ్ ఎస్పెషలీ బీటెక్ వాళ్ళకి ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, అండ్ చాలామంది నార్త్ ఇండియాకి వెళ్తున్నారు ఇంజనీరింగ్ అనగానే, బట్ మన హైదరాబాద్లోనే చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ MNR యూనివర్సిటీ. ప్రస్తుతం మనతో పాటు SOET డీన్ MNR యూనివర్సిటీ నుంచి ఆర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ MNR యూనివర్సిటీ అంటే వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ యూనివర్సిటీస్ హైదరాబాద్లో. చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మన హైదరాబాద్లో ఇంత మంచి యూనివర్సిటీ ఉంది, అందరికీ తెలుసు. సో ఏమని చెప్పాలనుకుంటున్నారు యూనివర్సిటీ గురించి? అక్రిడేషన్స్ కావచ్చు, ర్యాంకింగ్స్ కావచ్చు. MNR యూనివర్సిటీ పేరుకి కొత్త అయినా కానీ బికాజ్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 24. ఓకే. కానీ మాకు 50 ఏళ్ళ హిస్టరీ ఉంది అకాడమిక్స్లో. వాట్ MNR గ్రూప్ అంటే అంత ఫేమస్ కాబట్టి. అట్లాగే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో 25 ఏళ్ళ హిస్టరీ ఉంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మంచి స్ట్రెంగ్త్ ప్లాట్ఫామ్ ఉన్న ఆర్గనైజేషన్ MNR గ్రూప్. అట్లాంటి దాంట్లో వచ్చింది MNR యూనివర్సిటీ. సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంజనీరింగ్కి వచ్చేసరికి మీరు అన్నది కరెక్టే. ఒక స్టేజ్లో ఇంజనీరింగ్ అంటే ఎక్కువ మంది నార్త్ ఇండియాకి మూవ్ అయ్యేవాళ్ళు. అండ్ నార్త్ ఇండియన్ యూనివర్సిటీ కూడా టాలెంట్ అట్రాక్ట్ చేయడానికి చాలా స్కీమ్స్ కూడా పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ ఎప్పుడైతే యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, యూనివర్సిటీ యాక్ట్స్ కొత్తగా వస్తున్నాయో అప్పుడు తెలుగు పిల్లలకి ఇక్కడే మనకి మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ అట్లాంటి దాంట్లో వచ్చిన ఆర్గనైజేషన్ MNR యూనివర్సిటీ. సో 100 acres ఆఫ్ యూనివర్సిటీని బిల్డ్ చేశారు. అసలు క్యాంపస్ గురించి ఏం చెప్తారు? ఇలా నేను ఎంట్రీ చూడగానే మంచి లష్ గ్రీన్, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. MNR గ్రూప్ అతను MNR గారు ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైమ్ అవైలబుల్ ఎడ్యుకేషన్ టు ఆల్ అన్న ఫిలాసఫీ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్. అందుకనే మీకు ఇక్కడ మనము కాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరీన్ ఎన్వైర్న్మెంట్, వెరీ ఎకో ఫ్రెండ్లీ, ఎగ్జాక్ట్లీ ఫుల్ లష్ గ్రీన్. అండ్ ఆర్గనైజేషన్స్లో మొత్తం మనకి బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సేమ్ అదే టైప్లో మనం కాస్ట్ పెంచకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ప్రొవైడ్ చేయము అన్న దాంట్లో బిల్డ్ చేసిన సిస్టమే అది. అందుకే మీకు అంతా మనకి ప్లెజెంట్గా కనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ద సేమ్ మేనర్.
అండ్ లెక్చరర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు యూనివర్సిటీ చూస్ చేసుకున్నాడు మంచి ఫ్యాకల్టీ ఉండాలి అని. నేను 2-3 చూసాను, జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా వచ్చారు లెక్చరర్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా తీసుకొచ్చారు. సో ఏం చెప్పాలనుకున్నప్పుడు అఫోర్డబిలిటీ ఎడ్యుకేషన్ అన్నప్పుడు నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ. ఎస్ అండ్ దానికోసమనే టాలెంట్ మనకి ఎక్కడ ఉంటే ఒక మంచి ఇవాళ రేపట్లో అండి ఫ్యాకల్టీ ఉంటే ఇంపార్టెంట్ కాదు, ఆ ఫ్యాకల్టీకి మనకి ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ ఏరియా యొక్క ఎక్స్పర్టీజ్ స్పెషలైజేషన్ మన దగ్గర ఉంది అనేది ఇంపార్టెంట్. మేము యూనివర్సిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ దాంట్లో కూడా ఏంటి, ఒక పెద్ద యూనివర్సిటీ, గొప్ప యూనివర్సిటీ, అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 10 yearsలో ఒక పలానా ఏరియాలో డొమైన్లో యూనివర్సిటీలో గొప్ప అని చెప్పించుకోవాలంటే మాకు అట్లాంటి పీపుల్ ఉండాలి. అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎంటైర్ యూనివర్సిటీ స్టాండ్స్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో అది మా ఫస్ట్ మోటో అనమాట. అండ్ దాని ప్రకారమే మేము పీపుల్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫస్ట్ మంచి మంచి ఫ్యాకల్టీని తేవటము, వాళ్ళు ఇక్కడ ఉండటానికి కానీ వాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు సర్వైవ్ చేయడానికి కానీ వాళ్ళకి కావాల్సిన ఈకో సిస్టమ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయటము, అండ్ దాంట్లో నుంచి వచ్చే అవుట్కమ్ మనకి ఆ నాలెడ్జ్ ఉంటుంది చూడండి, దాన్ని స్టూడెంట్కి షేర్ చేయటం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకి అప్పుడు మనం అనుకున్న ఆబ్జెక్టివ్ ప్రకారము జస్ట్ స్టూడెంట్స్ని ఎడ్యుకేషనే కాదు, వాళ్ళ యొక్క కెరీర్, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మొత్తం చూడడానికి అవకాశం వస్తుంది అనమాట. సో యూజువల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ అనగానే ఇప్పుడు కొన్ని బేసిక్ కోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ ఆన్ అయింది కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషల్ కోర్సెస్ యాడ్ ఆన్ చేయాల్సి వచ్చింది. సో ఎటువంటి స్పెషలైజ్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ బీటెక్లో ఉన్నాయి? మనం బాగా గమనిస్తే కాలేజ్, యూనివర్సిటీ 2 different థింగ్స్. మన కాలేజ్లో వచ్చే ఒక కాంప్లికేషన్ ఏంటంటే కాలేజెస్ అనేది స్ట్రిక్ట్గా యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే కరెక్ట్గా ఫాలో అవ్వాలి, అండ్ యూనివర్సిటీస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్ ఇట్ అవుట్. కాకపోతే అన్లైక్ మనం స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వరకు ఏంటంటే మనకి ఎంటైర్ డైనమిక్స్ అండ్ ప్రొవిజన్ ఉంటుంది, వేర్ విల్ బి ఏబుల్ టు బిల్డ్ అవర్ ఓన్ కరికులం. సో దాంట్లో మా యూనివర్సిటీ ఆబ్జెక్టివ్ ఏంటి, వీ నీడ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇండివిజువల్, స్ట్రాంగ్ ప్రొఫెషనల్. సో దానికి వాళ్ళకి అకాడమిక్ పరంగా, ఇండస్ట్రీ పరంగా ఎటువంటి స్కిల్ సెట్ కావాలి, ఎటువంటి దాంట్లో అయితే ఇప్పుడు వాళ్ళు 4 ఏళ్ళుగా బయటకు వచ్చేసరికి మార్కెట్లో రెడీగా వాల్యూడ్ రిసోర్స్గా చూస్తారు అన్నది ఐడెంటిఫై చేసి దాన్ని మనం కరికులంలో పెడతాం అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, లేటెస్ట్ ఏరియాస్ అండ్ డొమైన్స్ లైక్ ఏఐ అట్లాంటివి చూడండి. సో అట్లాంటి డొమైన్స్ని మనం అడాప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు. సో దాంట్లో నుంచే మేము డేటా సైన్స్ ఒకటి, ఏఐ ఒకటి వెరీ స్ట్రాంగ్ అడాప్ట్ చేసుకున్నాం. ఏ లెవెల్కి అడాప్ట్ చేసామంటే ఈవెన్ కొన్ని కోర్సెస్ ఆఫ్ హెల్త్ కేర్లో కూడా మనం ఈ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇంజనీర్స్ కూడా ఆ క్రాస్ డొమైన్స్లో ఉన్న నాలెడ్జ్ కూడా తెచ్చుకోవచ్చు. అప్పుడు మన వల్ల ఏమవుతుంది, ఒక ఇంజనీర్ చదివే విద్యార్థి ఒక్క ఐటీ కంపెనీ మాత్రమే కాదు అతనికి సోర్స్ ఆఫ్ కెరీర్ మల్టిపుల్ వచ్చేస్తాయి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్గా వెళ్ళొచ్చు, ఇది ఐటీ హెల్త్ కేర్లోనే ఐటీ ఎక్స్పర్ట్స్, అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్లో ఐటీ ఎక్స్పర్ట్స్గా వెళ్ళొచ్చు. అట్లాగా రకరకాల రంగాల్లో ఐటీ ప్రొవిజన్స్ ఎక్కడైతే ఉందో వాటింటికి ఎలిజిబిలిటీ వస్తారన్నమాట వీళ్ళకి. సో అట్లాగా ఒక క్రాస్ డిసిప్లినరీ కేటరింగ్కి అండ్ దానికి ఉన్న బెస్ట్ ఆయుధం ఏంటంటే ఈ డేటా సైన్స్ అండ్ ఏఐ. డెఫినెట్లీ. అండ్ యూజువల్గా మన ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ప్రాక్టికల్ లెర్నింగ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అని విన్నాను. ఫస్ట్ ఇయర్ నుంచే ఇండస్ట్రియల్ విజిట్స్ కానీ, ఫీల్డ్ ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా చేయిస్తున్నారు అని విన్నాను. వేరే యూనివర్సిటీస్లో అయితే సెకండ్ ఇయర్ నుంచో థర్డ్ ఇయర్ నుంచో స్టార్ట్ చేశారు. సో ఇలా ఫస్ట్ ఇయర్ నుంచే అలాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? మేము ఎప్పుడైతే మేము ఇండస్ట్రీ వాళ్ళని ఇంటరాక్ట్ అవుతాము, ఇండస్ట్రీ వాళ్ళని పిలిపించి మా కరికులం చూడండి మేము మంచి ఇలా చేయాలనుకుంటున్నామంటాము, ఇండస్ట్రీ వాళ్ళు మాకు చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే వాళ్ళు ఒక యూనివర్సిటీ నుంచి కానీ ఒక అకాడమిక్స్ నుంచి వచ్చే విద్యార్థి డైరెక్ట్గా జాబ్లోకి రావడానికి వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ. ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ ఇండస్ట్రీ డైరెక్ట్ అబ్జార్ప్షన్కి స్పేస్ లేదనేసి బాగా వింటాం అనమాట. దాన్ని యూజువల్గా వాళ్ళు ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, అండ్ ఆ గ్యాప్ వైడన్ అవుతుంది అంటూ ఉంటారు. అండ్ దాంట్లో ఆ రీజన్ ఎందుకయ్యా దాన్ని మనం బాగా ఆలోచిస్తే ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, కానీ యాక్చువల్గా ఇండస్ట్రీలో ఉండి ప్రాక్టికల్గా దాన్ని చేసి అంత స్కిల్ సెట్ ఉంచండి, అక్కడ బాగా గ్యాప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించాము. దాంట్లో మనం ట్రెడిషనల్గా చివరిలో టీచ్ చేసే బదులు వై కాంట్ వి డూ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫస్ట్ బిగినింగ్. సో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మనం ఏం చేసామంటే ప్రాక్టికాలిటీ అన్నది ఒక సబ్జెక్ట్ గాను ఒక క్రెడిట్గా కాకుండా పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ కరికులం. సో డే 1 నుంచి సో ఎట్లా ఎక్స్పెక్టేషన్ అంటే ఫస్ట్ రోజే పిల్లలు ల్యాప్టాప్తో క్లాస్కి రావాలి. క్లాస్లో టీచర్ చెప్తూ ఉంటారు, టాస్క్ చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు, నువ్వు చేస్తూ ఉండాలి.
నువ్వు అది తర్వాత ఎప్పుడో నేను ఓపిక్గా తర్వాత కూర్చొని చేస్తాను ఒక 2 గంటలు అంటే కుదరదు. సో ల్యాప్టాప్ ఉండాలి, అక్కడే చేస్తూ ఉండాలి. ఆ కంటిన్యూటీ అనేది మనకి ఏంటంటే ఎంటైర్ సెమిస్టర్ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల వచ్చే స్ట్రెంగ్త్ ఇప్పుడు వస్తుంది స్ట్రెంగ్త్ అనమాట. ఏంటి పిల్లడికి టాస్క్ చేయడం అనేది కొత్త కాదు, ఇది పార్ట్ ఆఫ్ ద డైలీ మై రొటీన్ అనేది తెలుస్తుంది. కరెక్ట్. స్కిల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి అది అందులో గొప్ప ఏముంది, నేను రోజు చేస్తూనే ఉంటాను అన్న ఫీల్ వస్తుంది పిల్లలకి. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తూ ఉంటామో ఒక స్టేజ్ తర్వాత పిల్లలకి ఇవన్నీ చిన్నవే కదా సార్ ప్రాబ్లం, దాంట్లో కాంప్లికేషన్ ఏముందని అప్పుడు ఫ్యాకల్టీ కూడా లెవెల్ పెంచుతారు. స్టాండర్డ్స్ అనేది మా యూనివర్సిటీ లోపల వాళ్ళ పిల్లలతో కాంపిటీషన్, నెక్స్ట్ బయట, తర్వాత స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్. సో ఆ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికోసం అది ఊహించే ప్రాక్టికాలిటీ అనేది ఫస్ట్ నుంచి మోర్ దాన్ 50% కరికులంలో యాజ్ ఎ రిక్వైర్మెంట్ పెట్టేసాం. సో ఇంకా ఈజీ అవుతుంది. అప్పుడు ఏంటంటే థియరీ ఉండకూడదని కాదు, థియరీ ఉండాలి, బట్ దానికంటే ఎక్కువ ఉండాలి ప్రాక్టికాలిటీ. దెన్ ఓన్లీ యుల్ బి ahead of many of the people. సో యూజువల్ గా బీటెక్ అనగానే ఓకే ఎగ్జామ్స్ కి ఒక 2 days ముందు చదువుతుంటారు అని చాలా మంది అంటుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే స్కిల్ బేస్డ్ అయిపోయింది కాబట్టి డే 1 నుంచి కష్టపడాలి. సో ఎగ్జామ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది మన ఎంఎన్ఆర్ యూనివర్సిటీ? పిల్లలకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్క్స్ అనేది క్రిటికల్ థింగ్. మనం ఎంత చెప్పినా సీరియస్ గా తీసుకోవాలన్నా కూడా ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం ఏం చేసామంటే ఎంటైర్ లాస్ట్లో ఒక ఎగ్జామ్ పెడతాం సెమిస్టర్ మొత్తానికి, నువ్వు ఆ ఎగ్జామ్ రాసి సరిపోతుంది, నీకు CGPA వచ్చేస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా కంటిన్యూస్ అసెస్మెంట్ అనేది ఒక మోడల్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ నుంచే ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఎంటైర్ సెమిస్టర్ డ్యూరేషన్ ఉంటుంది. దాన్ని day 1 నుంచి ఇంప్లిమెంట్ చేసాం. దానికి తగ్గట్టుగా పిల్లల సీరియస్నెస్ కోసము కంటిన్యూస్ అసెస్మెంట్కి వెయిటేజ్ పెంచాము, ఫ్యాకల్టీ ఇచ్చే టాస్క్స్ పెంచాము. దీంట్లో ఫ్యాకల్టీకి ఫ్రీడమ్ ఇచ్చాము. ఏమని, యూ కెన్ కండక్ట్ n నెంబర్ ఆఫ్ అసెస్మెంట్స్ కొంత సబ్జెక్ట్ని బట్టి, స్ట్రెంగ్త్ని బట్టి, సీరియస్నెస్ని బట్టి. దాంట్లో కనుక కొంతమంది ఏంటంటే నాకు సార్ పిల్లలు ప్రాజెక్ట్ చేయాలి సార్, దీంట్లో ఇలాంటి డొమైన్ ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, దే కెన్ అడాప్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో అట్లాగా ఫ్యాకల్టీకి టీచింగ్, పెడగాలజీ, అసెస్మెంట్, దీంట్లో వాళ్ళకి ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. అప్పుడు దానివల్ల ఏమొస్తుందంటే ఫ్యాకల్టీకి ఒక ఓనర్షిప్, ఇది నా సబ్జెక్టు, నా పిల్లలకి టీచ్ చేసినప్పుడు నాకు పలానా అవుట్కమ్ కావాలి అని వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. పిల్లలకి ఏమో ఇట్లాంటి డొమైన్లో కనుక నేను ఇలాంటి వర్క్ చేశానంటే రేపు నాకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి. సో మీరు అన్నట్టు ఇద్దరికి విన్-విన్ సిచ్యువేషన్. సో అట్లాగేంటంటే టీచింగ్ని కూడా ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవ్ చేసుకుంటే స్ట్రెంగ్స్ తర్వాత బాగా వస్తాయి అన్న దాంట్లో మూవ్ చేశాను అనమాట. సో అలాగా మనం ఎవ్రీథింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిసైడ్ చేస్తాం. అప్పుడు ఈ ప్యాటర్న్ వల్ల ఏంటంటే పిల్లలకి 2 అడ్వాంటేజ్. ఒకటి, నేను ఎంత కష్టపడితే నాకు అంత లాభం ఉంటుంది, అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఇన్ కేస్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ నేను కనుక ఒక అసెస్మెంట్ మిస్ అయితే ఇట్స్ నాట్ లైక్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకున్న మోడల్లో జనరల్గా ఎగ్జామ్ పొరపాటున ఏ రీజన్ వల్ల నేను ఎగ్జామ్ మిస్ అయ్యానంటే ఐ లాస్ట్ ఎంటైర్ సెమిస్టర్. ఇక్కడ దీంట్లో ఏంటంటే నేను ఇన్ కేస్ ఒక అసెస్మెంట్ మిస్ అయితే ఐ హ్యావ్ సమ్ అదర్స్ టు cope up with. I don't need to lose it off. Maybe I'll be able to compromise little bit on CGPA, but I don't need to lose everything. So అట్లాంటి మోడల్ ఇదన్నమాట. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా వరకు జాబ్ తెచ్చుకోవడం కంటే జాబ్ ఇవ్వాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలి అని ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వస్తున్నారు జెన్జీ కిడ్స్ కాబట్టి. సో అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఎటువంటి సపోర్ట్ కానీ సహకారం కానీ మన యూనివర్సిటీ ఇస్తుంది? మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ ఫస్ట్ ఇప్పుడు మాకు స్కూల్లో ఏంటంటే ఫిలాసఫీ ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన మనం ఇవ్వటం కాదు ఫస్ట్ పాయింట్, ఆర్ మనకు కావాల్సిన స్టూడెంట్కి ఇవ్వటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దే వాంట్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే వాంట్, how many of them are actually looking for a job, how many are looking for an entrepreneurship kind of things, how many are looking for R&D based career opportunities, how many are looking for higher education. సో అట్లాగా రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. సెగ్రిగేట్ చేసుకుంటారు సార్ మీరందరూ స్టూడెంట్స్? మేము ఇనిషియల్గా చెప్తాం అన్నమాట వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, యూ డోంట్ నీడ్ టు మేక్ ద కాల్ టుడే బట్ థింక్ అబౌట్ ఎవెన్చువల్లీ యు కెన్ yes. సో అట్లాగే ఏంటంటే సెమిస్టర్ బై సెమిస్టర్ వాళ్ళకి ఒక ఐడియా వస్తూ ఉండాలన్నమాట. అండ్ మా ఆబ్జెక్టివ్ ఏంటంటే సెమిస్టర్ బై సెమిస్టర్ ఐడియా స్ట్రెంగ్తన్ అవ్వాలి, స్ట్రాంగ్ అయిపోవాలి. అండ్ యూ నీడ్ టు మేక్ టు డ్రా ఏ కంక్లూజన్. సెకండ్ ఇయర్ మిడ్కి వచ్చేసరికల్లా నువ్వు రెడీ అవ్వాలి, ఏంటి నేను నెక్స్ట్ 1.5 yearలో ఏం చెయ్యాలి, ఆర్ నాకు నెక్స్ట్ 1.5 year తర్వాత ఏం కావాలి అనేది. అట్లా ఒకసారి వచ్చిందనుకోండి, దెన్ దాన్ని బట్టి అప్పుడు ఏంటంటే ఓకే నెక్స్ట్ 1.5 year నువ్వు ఏమేం చేస్తే బాగుంటుంది, అప్పుడు వస్తారనమాట ఫ్యాకల్టీ మెంటర్షిప్ పిక్చర్లోకి. దాని ముందు నుంచే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆలోచించండి, థింక్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి. స్టూడెంట్స్ కి వదిలేశారు. ఎందుకంటేనండి
మీరు అన్నట్టు జెన్జీ కిడ్స్ మనం చెప్పేదానికంటే వాళ్ళందరికీ వాళ్ళకి వచ్చే ఒపీనియన్కి Yes. వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. సో అందుకని లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ దెమ్ ఓకే. అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం అనమాట. ఒక్కసారి వాళ్ళకి ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత సార్ ఐ వాస్ థింకింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనుకో, ఓకే వెల్ అండ్ గుడ్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్, దిస్ కైండ్ ఆఫ్ కంట్రీస్ అండ్ ఎక్సెట్రా అన్నప్పుడు ఓకే ఆ యూనివర్సిటీస్ అయ్యేటట్టుకల్లా నువ్వు ఇలా వర్కౌట్ చేసుకోవాలి, సిజిపిఎస్ ఇవి కావాలి, R&D అవుట్కమ్స్ ఇవి కావాలి, స్కాలర్షిప్ స్కీమ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్తారు అనమాట. దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తారు. ఓకే. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే R&D ఏమైనా కావాలంటే ఫ్యాకల్టీ రీసెర్చ్ ఉంటుంది కదా, సో ఆ రీసెర్చ్లో పార్ట్ తీసుకుంటామంటారు. సార్ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము కూడా నేర్చుకుంటాము తెలుసుకుంటాము కొన్నాళ్ళ తర్వాత ఎక్కడ అట్లాగనమాట. సో అదేంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక పాత్ చూపించడం అనేది, ఏవి వర్కౌట్ చేసుకోవాలి, ఎలా వర్కౌట్ చేసుకోవాలి. అదే ఎవరు కనుక కెరీర్ ఆపర్చునిటీ ఉంది, సార్ నాకు ఐక్యూ కూడా బాగానే ఉంది, మార్క్స్ బాగానే ఉంది, నేను చదువుతాను, నాకు దాంట్లో డౌకా ఏం లేదు, బట్ ఐ వాంట్ ల్యాండ్ ఇన్ టు వెరీ గుడ్ కంపెనీ, వెరీ గుడ్ ఐడియా ఈజ్ ఫైన్, బట్ ఒక గుడ్ కంపెనీ ల్యాండ్ అవ్వాలంటే నీకు ఇలాంటి స్కిల్ సెట్ రావాలి, ఇట్లాంటి ఇంటర్న్షిప్స్ తీసుకోవాలి, నువ్వు ఈ స్టేజ్లో రెడీ అవ్వాలి. ఎప్పుడో 4th year అనుకుంటే కుదరదు, 3rd year నువ్వు రెడీ అవ్వాలి. సో అట్లాంటి పాత్వేస్ ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ దానికి తగ్గట్టుగా మేము ఇంకొక సైడ్ నుంచి అదే ఫ్యాకల్టీ మెంబర్స్, అదే టీమ్స్ ఇంకొక వైపు నుంచి ఇండస్ట్రీతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎటువంటి ఇండస్ట్రీస్, ఎట్లాంటి ఇండస్ట్రీస్ అండ్ వాళ్ళు వర్కౌట్ చేస్తారన్నమాట ప్రాజెక్ట్స్, వాటిల్లో స్టూడెంట్స్ని పార్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ. సో అప్పుడు ఏంటంటే అగైన్ ఏ డైరెక్షన్ ఉన్న పిల్లలకి వాళ్ళ ఆ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి అవుట్కమ్స్. ఓకే. సో యూజువల్గా కాలేజ్ లైఫ్ అనగానే ఇంటర్ వరకు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. 2 years ఎంత స్ట్రిక్ట్గా చదువుతారో అందరికీ తెలుసు తెలుగు స్టూడెంట్స్. ఇంజనీరింగ్ అనగానే ఒకలాగా ఫ్రీడమ్ వచ్చేసింది అనుకుంటారు. సో ఈ టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలన్నా, సోషలైజ్ అవ్వాలన్నా, ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలన్నా, కల్చరల్ యాక్టివిటీస్, అకాడమిక్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. హౌ కీన్ యు ఆర్ అబౌట్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్? The university is actually meant for building the individual. సో మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది. ఎగ్జాక్ట్లీ మనం ఆ బిల్డింగ్ ఇండివిజువల్ అన్నప్పుడు అకాడమీ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. Yes. మిగిలిన అన్ని వచ్చేసరికి మీరు చెప్పినప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను వీటిని ఒక రకంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సచ్ యాజ్ లైక్ క్లాస్లో చెప్పి క్లాస్ చెప్పచ్చు, బట్ సర్టన్ థింగ్స్ ఆర్ బిన్ దేర్ విచ్ కెనాట్ బి టాట్, దే హ్యావ్ టు బి లెర్న్డ్. ఓకే, సో వాటికి ఏంటంటే ఎక్స్పోజర్. కమ్యూనికేషన్ నేను ఇంగ్లీష్ చెప్పే బదులు వాళ్ళకి నేను ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఇంటరాక్షన్ చేయిస్తాను. యూజువల్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరు వచ్చినా కానీ దే విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. డెఫినెట్లీ. అండ్ స్టూడెంట్స్ ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి భయపడతారు, ఒకసారి జంగుతాడు, చిన్న పదాలు మాట్లాడతాడు. అది కనుక కాన్స్టెంట్గా అయ్యేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకే వస్తుంది మోటివేషన్, నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటే నేను నేర్చుకోవాలి. బట్ నేను ఇక్కడ స్టూడెంట్స్ ని అడుగుతుంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే చెప్తాను అంటున్నారు చాలా మంది బైట్స్ తీసుకోవడానికి. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ కమ్యూనికేటెడ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము వాళ్ళు వచ్చిన ఫస్ట్లో మేము కూడా అదే చేసాం అనమాట. వాళ్ళకి తెలుగు బాగుంది, నీట్గా మాట్లాడుతున్నారు, కానీ ఇంగ్లీష్ అంటే భయం ఉంది. సో మేమేం చెప్పామంటే వాళ్ళకి, nobody expects you from day one that you will be smart in English or you will be fluent and communicative in English. No. ఈ పీరియడ్ అంతా టైం ఉంది మీకు నేర్చుకోవటానికి, మీరు నేర్చుకుని వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయము. సో తప్పులు చేయటం కామన్ థింగ్, బట్ తప్పులు చేయండి, అట్ ద సేమ్ టైం వాటిని ఓవర్కమ్ అవ్వండి. మీరు ఏమన్నా ఈవెంట్స్ పెట్టుకోండి, ఆ ఈవెంట్స్లో మీరు ఈవెంట్ ఆర్గనైజర్స్గా ఉండండి. ఏమైనా మిస్టేక్స్ అయితే ఓకే ఫైన్, ఈ వాటికి అవుతాయి, నెక్స్ట్ టైంకి అవి ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఈకో సిస్టమ్ అనమాట. అండ్ there is no mandate that everyone should be in everywhere. No. Everyone have their own choice. Okay. And ఈ సెమిస్టర్ నువ్వు ఒక క్లబ్లో ఉన్నావు, కొన్నింటిలో పార్టిసిపేట్ చేస్తావు, నెక్స్ట్ సెమిస్టర్ ఇంకో దాంట్లో మూవ్ అవుతున్నావు, దట్ యూ హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ అట్లా. సో అదర్ స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు మన స్టూడెంట్స్ ఇక్కడ, అండ్ హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు. Yes, we have people from both the Telugu states as well. We have from Chennai as well, couple of states, and Karnataka as well. Right now మాకు తెలుగు స్టేట్స్ సరౌండ్ నుంచి ఎక్కువ ఉన్నారు. అవును, డెఫినెట్లీ. చూసాను చాలా మంది, దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అండ్ హాస్టల్స్ కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయి? Hostel facilities are been superb. There is a delicious food that combines both Telugu and Telangana cuisine. Okay. And we are even planning to expand the particular cuisine towards the North Indian as well. సో కొన్ని డిషెస్ దే ఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ ఫర్ దట్. సార్ 100 acres ఆఫ్ క్యాంపస్ కదా, మరి సేఫ్టీ వైజ్ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఎలా ఉంటుంది ఏంటి? ఈ క్యాంపస్ అంతా ఫుల్లీ సరౌండెడ్ బై ద బౌండరీ, సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఎగ్జిటింగ్ ఇట్ అవుట్ ఇన్ ఫ్యాషనబుల్లీ. క్యాంపస్లోకి వచ్చేసరికి విల్ బి స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద టైమ్ లైన్స్ ఆఫ్ ఇన్ అండ్ ఎగ్జిట్ ప్రొసీజర్. అది బాయ్ కానీ గర్ల్ కానీ
అండ్ హాస్టల్స్కి టైమ్ లైన్స్ ఉంటాయి. ఓకే. సో దెర్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ టైం వేర్ దే కెన్ రోమ్ అరౌండ్ ద క్యాంపస్, బట్ ఆ పాయింట్ తర్వాత మాత్రం హాస్టల్ నుంచి ఎగ్జిట్ ఎంట్రీస్. వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ సో అది ఎందుకంటే వీ అండర్స్టాండ్ దట్ బికాస్ ఇఫ్ వీ మేక్ అవర్ సెల్ఫ్ కీప్ ఇన్ ద షూస్ ఆఫ్ ద పేరెంట్, వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. డెఫినెట్లీ. సో అందుకని మేము పిల్లలందరినీ మా పిల్లలని కానీ భావిస్తాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి సెక్యూర్, ఎటువంటి కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఆలోచించాలో అవన్నీ విల్ బీ ఇన్ ప్లేస్. ఓకే. అండ్ డ్యూరింగ్ ద నార్మల్ వర్కింగ్ అవర్స్ సచ్ యాజ్ 9 to 5 తీసుకోండి. సో దాంట్లో స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ లగ్జరీ టు సీ అరౌండ్ ద క్యాంపస్ అండ్ రోమ్ అరౌండ్ ద క్యాంపస్. సో ఫైనల్లీ ఎవరైనా తెలుగు స్టూడెంట్స్ కానీ ఇప్పుడు పేరెంట్స్ కానీ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళకి వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? ఒక యూనివర్సిటీ పిక్ చేసుకోండి, అది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ కానీ ఒక యూనివర్సిటీ పిక్ చేసుకోండి. దాంట్లో మీ పిల్ల కానీ మీ పిల్లవాడు కానీ వాళ్ళందరూ వాళ్ళు కెరీర్కి వాళ్ళ కాళ్ళ మీద నుంచునే కేపబిలిటీ బిల్డ్ చేసే యూనివర్సిటీ కావాలి. డు నాట్ ఎక్స్పెక్ట్ దట్ సంబడి విల్ ప్లేస్ ఏ కెరీర్ ఆపర్చునిటీ ఇన్ ద హ్యాండ్. ఎందుకంటే పిల్లల్ని బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో మేము చేసేది ఫస్ట్ థింగ్ అది. మేము పిల్లల్ని అర్థం చేసుకుంటామంటున్నాము, వాళ్ళకి ప్రాజెక్ట్ గైడ్ చేస్తామంటాం. ఇదంటే పర్పస్ ఏంటంటే వాళ్ళని బిల్డ్ చేయడానికి. సో దట్ నాకు లాస్ట్ బట్ 1 yearకి వచ్చేసరికి మేము ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, మేము ప్రొవైడ్ చేసే ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్, ఇండస్ట్రీ విజిట్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ మెంటర్షిప్స్ కానీ, ఎక్స్పర్ట్స్ మీటింగ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి వాళ్ళ నాలెడ్జ్ మీద, వాళ్ళ స్కిల్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసేసి నువ్వు కాకపోతే నాకు ఇంకొక కంపెనీ ఉంది బికాజ్ ఐ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు ఫైండ్ సంథింగ్ ఎల్స్ అన్న లెవెల్కి పిక్ చేయడం కోసం అది మా ఆబ్జెక్టివ్ అనమాట. దానికోసమనే మేము ఎప్పుడైతే ఇంటర్న్షిప్స్ మేము వెరీ ఎర్లీగా స్టార్ట్ చేస్తాము, పిల్లవాళ్ళని మేము ఒక 6 months పాటు ఇంటర్న్షిప్ డ్రైవ్ పంపిస్తాము. అట్లాంటి ప్రాసెస్ ఏంటంటే ఆ బిల్డ్ చేయడం కోసమే. సో అట్లాంటి ఆర్గనైజేషన్ పిక్ చేసుకోండి, దెన్ విల్ సీ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దెమ్. సో యూజువల్గా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్స్లో స్టూడెంట్స్ చాలామంది నార్త్ ఇండియాకి వెళ్ళి చదువుకుంటున్నారు. బట్ 1 year వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు రిటర్న్ అవ్వాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మన యూనివర్సిటీలో ఏమైనా ఛాన్స్ ఉందా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి? ఐ థింక్ చాలా పెద్ద ఛాన్స్ ఉంది మేడం. ఓ వావ్. మేము ఎన్ఈపి 2020ని బాగా ఫుల్ ప్లెడ్జ్గా ఫాలో అవుతాం. దాంట్లో మల్టీ ఎంట్రీ మల్టీ ఎగ్జిట్ ఒక మెకానిజం ఉంది. దానివల్ల ఏంటంటే ఏ స్టూడెంట్ ఎప్పుడైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ మనకు దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడానికి స్కోప్ ఇస్తుంది. సో ఇప్పుడు దీంట్లో 2 aspects ఉంటాయి. ఒకటి వచ్చేసేసి ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్, అంటే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడ చదువుతున్నా కానీ ఒక సెమిస్టర్ కానీ ఒక ఇయర్ కానీ ఏదన్నా అయిపోతే వాళ్ళు అక్కడితో ముగించేసుకొని అక్కడి నుంచి వాళ్ళు ఏమేమి సాధించారో అవన్నీ తీసుకొని మన దగ్గరికి వస్తే మన దగ్గర రావచ్చు అనమాట. అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. దీంట్ వలన పిల్లలకి ఏమీ లాస్ ఉండదు. క్రెడిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లాస్ ఉండదు అనమాట. ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా కోపడానికి ఛాలెంజెస్ లాంటివి ఏమైనా ఉంటే ఆ ఛాలెంజెస్ కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఇనిషియల్గా కొంచెం బ్రిడ్జ్ కోర్సెస్ లాంటివి రన్ చేసి కోర్స్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి ప్రాబ్లం ఉండదు. ఇంకో సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి లేటరల్ ఎంట్రీ అంటారు వాళ్ళని. వీళ్ళు ఏంటంటే డిప్లొమా కానీ, వొకేషనల్ కానీ, పాలిటెక్నిక్ కానీ ఇట్లాంటి ఏమైనా స్కిల్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళు. కొన్ని చోట్ల ఏముంటుందంటే ఇప్పుడు మన దగ్గర ఇంటర్మీడియట్ 2 years, కొన్ని చోట్ల ఏంటంటే అది 1 year ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 3 year ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్. ఎగ్జాక్ట్లీ నామినిక్లేచర్ రకరకాలుగా ఉంది రకరకాల స్టేట్స్లో. సో ఈ 2 కేసుల్లో పిల్లలు ఎటువంటి తీసుకున్నా కానీ అగైన్ మళ్ళీ ఇక్కడికి అప్లై చేసుకొని ఇక్కడ వాళ్ళు లేటర్ ఎంట్రీ కేటగిరీ మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అట్లాగా మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే నేను చెప్పాను చూడండి, యూనివర్సిటీస్కి మనకి ప్రొవిజన్స్ చాలా ఉంటాయి. మనము ఎవరు స్టూడెంట్స్ని బట్టి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కూడా మనం కేటర్ చేయొచ్చు. సో దాంట్లో వచ్చే మెకానిజమే ఇది. ఓకే. సో ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మంది నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్, అకామిడేషన్, లేకపోతే వాళ్ళు చెప్పే కమ్యూనికేషన్ హిందీలో చెప్పడం, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు వెనక్కి రాలేరు, అక్కడ ఉండలేరు. అలాంటి ఒక అవకాశం ఇస్తుంది. దీంట్లో వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ చెప్పమంటారా? మనం లొకేట్ అయింది హైదరాబాద్, విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. I would say yes. Of course, Bangalore is the competitor, but IT capital of India. So, but weather-wise gaani, any point of view, Hyderabad is best. దగ్గర ఉంటారు, తల్లిదండ్రులకు కానీ, భోజనానికి కానీ, కంఫర్ట్ కానీ, వాళ్ళకి ఏమైనా బాధ చెప్పడానికి అవకాశం మాట్లాడడానికి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఐటీ హబ్ దగ్గరలో ఉండేసరికి వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ కూడా ఎక్కువ అవుతాయి, rather than any other places which are far from that. And ఏమైనా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ, ఫారిన్ యూనివర్సిటీస్ కొలాబరేషన్స్ అండ్ సెమిస్టర్ వైజ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఈ కైండ్ ఆఫ్ ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ మనం వీ హ్యావ్ కెప్ట్ దెమ్ ఇన్ ప్లేస్.
మనం 2 years ఓల్డ్ యూనివర్సిటీ అన్నది పేరుకి, బట్ వీఆర్ నాట్ న్యూ ఇన్ ఆపరేషన్స్. బికాస్ ఇట్స్ సెమినార్ గ్రూప్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేసామంటే ఆల్రెడీ మనము ఫారిన్ యూనివర్సిటీతో టైప్స్ కూడా మొదలు పెట్టేసాము. వీ హ్యావ్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ 5 different యూనివర్సిటీస్ ఫ్రమ్ USA ఇన్ ద లాస్ట్ ఇయర్. సో దాంట్లోంచి మనం చేసినంటే ఫస్ట్ ఓపెన్ చేసిన డైలాగ్స్ ఏంటంటే 2+2 ప్రోగ్రామ్స్, 1+3 ప్రోగ్రామ్స్. అంటే ఏంటంటే మన దగ్గర 3 years చదివి 1 year అక్కడ చదవటము, లేకపోతే మన దగ్గర 2 years చదవటం, అక్కడ ఇంకో 2 years చదవటం. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ మనం డైలాగ్ ఓపెన్ చేసి పెట్టాం అనమాట. అండ్ ఆ యూనివర్సిటీ డైలాగ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఒకసారి మనం స్ట్రెంగ్స్ స్టెబిలిటీ రెండు ఎస్టాబ్లిష్ అవ్వగానే దెన్ విల్ బి గుడ్ టు గో. సో ఇప్పుడు ఇక్కడ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే మనకి, అండ్ మోర్ ఓవర్ మేము వీటిలో మాట్లాడే ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్సెస్. Because we understand the students who are coming to us are not financially very strong. Yes, definitely. So అట్లాంటి స్టూడెంట్స్ కూడా ఆప్షన్ కల్పించడానికి మేము వీళ్ళని ఇబ్బంది పెట్టే బదులు వాళ్ళని ఇబ్బంది పెడతాం. So scholarships kind exactly financially what kind of support mechanisms they can drive for our students, whether it is scholarships in terms of reducing their particular fees or extra scholarships or any other supports. సో అట్లాంటి ఏమైనా కానీ ఎట్లా ఉంటాయి. సో వాటి దగ్గర మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దీస్ థింగ్స్ అన్నమాట. సో ఇప్పుడు యూనివర్సిటీస్లో ఏదైనా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ చాలా మంది బేసిక్గా అక్రిడేషన్స్ చూస్తుంటారు, ర్యాంకింగ్స్ చూస్తుంటారు. సో MNR యూనివర్సిటీకి మీరు చెప్తే బాగుంటుంది, వాట్ కైండ్ ఆఫ్ అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ 2 different డైరెక్షన్స్. ఓకే, నేషనల్ వాటిలో మాకు కొంచెం ఒక హర్డిల్ ఉంది, ఎందుకంటే మాకు 6 years రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. బట్ ఆన్ అదర్ హ్యాండ్ దెర్ ఆర్ సమ్ ఓపెన్ డైలాగ్స్ ఫర్ అస్ వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్ అక్రిడేషన్స్ లైక్ DASCA అంటారు అనమాట. DASCA అంటే DASCA విచ్ ఈస్ డేటా సైన్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా. ఓకే, ఇది ఈ కౌన్సిల్ ఎక్స్క్లూజివ్గా డేటా సైన్స్ ప్రోగ్రామ్స్, డేటా సైన్స్ కరికులమ్స్, డేటా సైన్స్ కంటెంట్స్, వాటి డెలివరీ, పెడగాజీ వాటిని వర్కౌట్ చేస్తాం. మనం ఎంత యంగ్ యూనివర్సిటీ అయినా కానీ, అండ్ బై ద వే లాస్ట్ ఏప్రిల్లోనే మాకు DASCA అక్రిడిటేషన్ మాకు వచ్చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంత యంగ్ అయినా కానీ మాకు ఓన్లీ 1 batch ఉన్నా కానీ రావడానికి కారణం ఏంటంటే మా కరికులంలో అంత స్ట్రెంగ్త్ ఉంది. డేటా సైన్స్ ఇండస్ట్రీ గ్రేడ్కి రిక్వైర్మెంట్ కావాల్సిన స్ట్రెంగ్స్ అన్ని కరికులంలో ఉన్నాయన్నమాట. సో మేము దాని ద్వారా మేము ఎక్రిడేషన్ సాధించడం మొదలు పెట్టాము. ఇప్పుడు దీంట్లో వచ్చే పిల్లలకు వచ్చే అడ్వాంటేజ్, ఎక్రిడేషన్ మాకు బాగానే ఉంటుంది చూపించడానికి, చూడటానికి, బట్ పిల్లలకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డేటా సైన్స్ కౌన్సిల్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ పెడతారు విచ్ ఈజ్ వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్. సో ఈ కరికులంలో నుంచి మేము పిల్లల్ని స్ట్రెంగ్తెన్ చేసి ఆ ఎగ్జామ్ క్వాలిఫై చేయించామంటే కనుక దెన్ దేర్ ఎలిజిబిలిటీ బికమ్స్ వరల్డ్ వైడ్. డేటా సైన్స్ సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసే ఆర్గనైజేషన్ అన్నిట్లో ఎలిజిబిలిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే మేము కెరీర్ ప్రాస్పెక్ట్స్ పిల్లలకి పెద్దగా అంటామో, ఐఎమ్ షూర్ దట్ నాట్ ఆల్ ద క్లాస్ బట్ సమ్ పార్ట్ ఆఫ్ క్లాస్ విచ్ ఆర్ వెరీ మచ్ బ్రైటర్ అండ్ స్మార్టర్, అండ్ అట్లాంటి వాటికి ఇలాంటి కేటగిరీస్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ దీంట్లోనే సెకండ్ వచ్చేసరికి QS ర్యాంకింగ్. QS లో 2 categories ఉన్నాయి. QS ఒకటేమో నేషనల్ వరల్డ్ వైడ్, ఇంకోటి QS iGauge అని ఇంకోటి అనమాట. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ రైట్ నౌ. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి మాది QS iGauge సర్టిఫైడ్ అని కనుక వస్తే బయటికి, అప్పుడు స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్ అండ్ డిగ్రీ అండ్ ఎడ్యుకేషన్ దాని వాల్యూ ఒక స్టెప్ ఎక్కుతుంది. సో ఇట్ విల్ కమ్ విత్ ఇన్ లెస్ పీరియడ్ ఆఫ్ టైమ్. వి ఆర్ హోపింగ్ సో. డెఫినెట్లీ, ఫింగర్స్ క్రాస్. ఓకే, సో యూజువల్గా ఇప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చేయాలి పిల్లలకి, దట్ ఈస్ వెరీ గుడ్ అంటున్నారు కదా. మరి ఎటువంటి ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి ఉన్నారు? జనరల్గా ఇంజనీరింగ్లో అయితే ఇండస్ట్రీ విజిట్స్ అని ఉంటాయి. ఏంటి, మనం ఇండస్ట్రీకి వెళ్ళి ఒక మెషినరీ, ఒక ఎక్విప్మెంట్, ప్రాసెస్ చూపిస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ కంప్యూటర్ సైన్స్లో అట్లాంటివి ఉండవు. కానీ దీంట్లో ఉండే ఒక మెకానిజం ఏంటంటే ఆ IT ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇంటరాక్షన్స్ బట్ ఇన్ దేర్ ప్రెమిసెస్. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి చూడండి, క్లయింట్తో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎట్లా డ్రాఫ్ట్ చేయాలి. సో ఈ డిస్కషన్ జరిగేది రియల్ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్ ఇవ్వాలి బేసికల్ గా. డెఫినెట్లీ. సో అట్లాంటి వాటిలో మనం చూపించేది ఏంటంటే ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ చేస్తే బాగుంటుంది. మేము అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, 2 years వాళ్ళని ఎవరైనా అటెండ్ చేస్తారు మేడం, కష్టమైపోయింది. సో కానీ మేమేం చేస్తున్నాం అంటే బికాస్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ ఫుల్ ప్లెడ్జ్డ్, వర్క్డ్ వెల్, మంచి మంచి డిగ్రీస్, మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నాయి. సో ఫ్యాకల్టీ ఇండస్ట్రీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ లెవెల్ ఉంటుంది, వాళ్ళ సీనియర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఆ నెట్వర్క్లోంచి రూట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఒక కంపెనీ వాళ్ళకి మా ఫ్యాకల్టీ బికమ్స్ ద బ్రిడ్జ్ ఫర్ దట్.
అండ్ ఇంటర్న్ పర్కులేట్ టు ద స్టూడెంట్. స్టూడెంట్. సో అట్లాగా మాకు ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ మా స్టూడెంట్స్ని ఆల్రెడీ కంపెనీస్ లైక్ ఎన్జిఈ తీసుకెళ్లారు, విచ్ ఈజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ IoT ఎన్వైర్న్మెంట్. ఓకే. దాంట్లో ఎక్స్పోజర్ ఇప్పించారు. క్రిసాట్ విచ్ ఈజ్ దాంట్లో ఏంటంటే అది అగ్రికల్చర్ ప్లాట్ఫామ్ అయినా కానీ IoT అగ్రికల్చర్ ఎట్లా వాడుకొని ఎట్లా వర్కౌట్ చేసి ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో వాళ్ళకి మేము ఇండస్ట్రీ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఒక 1 full day వాళ్ళకి ఎక్కడెక్కడ ఎట్లాంటివి వస్తున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకి ఎట్లా వర్కౌట్ చేస్తున్నాము, ఇంజనీరింగ్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ AI కానీ ఎట్లా వాడుతున్నాము. సో అట్లాంటి ఇండస్ట్రీ ఎక్స్పోజ్. సో ఇట్లాంటి దాంట్లో మనం దాదాపు ఒక 7-8 కంపెనీస్ మనం వర్కౌట్ చేసాము. సూపర్ సార్, సూపర్. అండ్ దాంట్లోనే ఒక కంపెనీ వచ్చేసి squareroots.ai. ఓకే. దీంట్లో అయితే మన పిల్లలు ఇంకొక లెవెల్ స్టెప్కి వెళ్ళారు. ఆ ఇండస్ట్రీ వాళ్ళు దే ఆర్ సో మచ్ ఇంప్రెస్డ్ విత్ ద స్టూడెంట్స్. దే గివ్ దమ్ 3 months ప్రాజెక్ట్ ఫర్ దమ్ ఫర్ రఫ్లీ అరౌండ్ 12 students. సో కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్. ఎగ్జాక్ట్లీ. అండ్ దీంట్లో వాళ్ళు 2 రియల్ టైమ్ యూస్ కేసెస్ వర్కౌట్ చేశారు. ఆ ఐడియా ఏంటంటే పిల్లల్ని మనము జస్ట్ నాట్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్, ఇట్స్ యాక్చువల్లీ గివింగ్ దమ్ ద ఎంటైర్ ఎక్స్పోజర్ ఆఫ్ how your future is going to be. Definitely. And దాంట్లో ఇంకా let them pick their choice. Yes. How they want what they want. Yeah, done. Okay. Thank you. Right. Thank you. Yes. అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ డీన్ డాక్టర్ డి ప్రతాప్ వర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కోర్సెస్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్కి ఎటువంటి కెరియర్ గైడెన్స్ అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో యూజువల్గా బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు MBBS చేయాలనే ఉంటారు, కానీ ఇక్కడ మనకు చాలా మంది అంటే 20 lakhs ప్లస్ స్టూడెంట్స్ రాస్తున్నారు నీట్. అందులో ఓన్లీ 1.5 lakh కేసెస్ అంటే 1.5 lakh సీట్స్ మాత్రమే MBBS ఉన్నాయి. సో మిగిలిన వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో కొంతమంది ఫిజియోథెరపీ అంటారు, హోమియోపతి, ఆయుర్వేదిక్, బట్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని విన్నాము. ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి కోర్సెస్ MNR యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నారు? సో మ్యామ్, బేసిక్గా ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్న కోర్సెస్ ఇవి. కాకపోతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021 దే ఇన్వైటెడ్ ఎ బిల్ ఇన్ పార్లమెంట్. Okay. They formed the National Commission for Allied and Healthcare Professionals. So that council was formed. So when the council was formed, all these courses comes under limelight and got recognized by Government of India. Okay. And previously these courses running with diploma courses. So state paramedical boards, for example, Andhra Pradesh Paramedical Board running diploma courses, MLT, anesthesia technology, dialysis technology, కార్డియాక్ పారామెడికల్ డిప్లొమా లాగా ఉండేవి. సో ఎప్పుడైతే మనకి కమిషన్ ఫామ్ అయిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, సో యూజీ కేటగిరీలో, సో ఆల్ దీస్ కోర్సెస్ దే రన్నింగ్ ఇన్ టు యూజీ. యూజువల్గా మనకి డిగ్రీ అనేది 3 సంవత్సరాలు మాత్రమే కౌంట్ చేసుకుంటారు. బట్ దిస్ కమిషన్ హ్యాస్ టేకెన్ దిస్ డిగ్రీ ఇన్ 4 years. Oh wow, so very professional. So in view of manpower required in healthcare industry, so 2047 Viksit Bharat, in view of to improve this technology requirement where the healthcare industry is expanding in post-COVID scenarios, the India is need of more manpower in allied healthcare sectors. Yes, definitely. సో ఈ రోజు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఒక హాస్పిటల్ డాక్టర్ వచ్చి ECG తీయలేడు, డాక్టర్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయలేడు, డాక్టర్ వచ్చి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ మనకి నేర్పించలేడు. కన్సల్టేషన్ మాత్రం, మిగిలినవన్నీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ బై. ఆల్ దీస్ areas are covered by specialized professionals. That professionals comes under this allied and healthcare professionals. Okay. In MNR University, we are having undergraduate programs. For 15 specialty programs we are running. So 15 courses we are running, and also we are running these 15 courses for postgraduates. Okay. And also we are offering PhD programs. So this is the first in university in South India which is offering specialty wise PhD programs in allied and healthcare professions. So requirement ఏంటి సార్, ఎలిజిబిలిటీ క్రైటీరియా? So ఈ undergraduate program ki as per commission has given NEET applicable. So if the person NEET ఏదైతే అపీరెన్స్ అయి ఉంటారో, క్వాలిఫై అయి ఉంటే వాళ్ళు అడ్మిషన్స్ అనేవి చేసుకోవచ్చు. బైపీసీ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ కోర్సెస్ మాత్రమే కాకుండా ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా MLT చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏం చదవాలనే డైలమా ఉంటుంది. సో కొన్ని డిప్లొమా కోర్సెస్ డైరెక్ట్గా ఆఫర్డ్ బై స్టేట్ బోర్డ్స్ అండ్ కొన్ని డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై బ్రిడ్జ్ కోర్సెస్ విచ్ వీ యూస్ టు కాల్ యాజ్ వొకేషనల్ MLT అంటాం మనం. ఈ కోర్సెస్ వాళ్ళు కూడా లాటరల్ ఎంట్రీ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. లాటరల్ ఎంట్రీ అంటే మనకి ఈ 15 స్పెషాలిటీ ప్రోగ్రామ్స్ అండర్ MNR యూనివర్సిటీ, దోస్ హు హావ్ కంప్లీట్ దిస్ 15 స్పెషాలిటీ ఆఫ్ డిప్లొమాస్, దే కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ సెకండ్ ఇయర్.
సో అయితే మన యూనివర్సిటీలో ఎటువంటి ప్రాక్టికల్స్ లైక్ హెల్త్ కేర్ సైన్సెస్ కాబట్టి అండ్ ప్రాక్టికల్ అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి కాబట్టి ఎటువంటి బెనిఫిషియరీ ఉంటుంది మన ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఇలాంటి కోర్సెస్ చేస్తే? So that is the right question, ma'am. So MNR University is known for 50 years of legacy in medical education. Yes, definitely. So MNR University having MNR Hospital, MNR Dental Hospital, MNR Homeopathy Hospital. So having the clinical background, very strong clinical background from the 50 years of history, we are providing clinical training to these allied healthcare professions course-wise, specialty-wise from the second semester itself. Wow. So we are sending the students to hospital, OT students will go to operation theatre, and radiology students will go to X-ray lab, and lab students will go to diagnostic lab. Okay. So we'll either morning 9 to 12. So real time patients to Patient knowledge, clinical patient interaction and patient reports. Wow. మనం బయట చూసుకుంటే కనుక బయట యూనివర్సిటీస్లో ఇలా పేషెంట్స్ రిపోర్టు స్టూడెంట్స్ చేతికి ఎక్కడ ఇవ్వరు. డెఫినెట్లీ. సో ఏదైతే మనకి స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్, మెడికల్ Because కాలేజ్ only అండ్ మనకు టీచింగ్ హాస్పిటల్ హాస్పిటల్. ఇక్కడ ఉంది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఒక రేడియాలజీ స్టూడెంట్ సెకండ్ ఇయర్లో కూడా ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసుకుని ఎంఆర్ఐ స్కాన్ ఇంటర్ప్రిట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఆ అబ్నార్మల్ రిపోర్ట్ ఎందుకు వచ్చింది అనేది మధ్యాహ్నం క్లాస్కి వచ్చినప్పుడు దే విల్ సిట్ విత్ ఫ్యాకల్టీతో కూర్చుని వాళ్ళు ఎనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అంటే ఈ డిగ్రీ 3 years అయిపోయేసరికి 4th year వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుంది, 1 year ఉంటుంది. త్రూఅవుట్ ఇండియా వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు. Okay. సో ఈ ఇంటర్న్షిప్ టయానికి స్టూడెంట్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ టు గెట్ పెయిడ్ ఇంటర్న్షిప్స్. Wow. యూజువల్లీ Stipend అవుట్ కూడా సైడ్ ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా అవుట్ సైడ్ ఏంటి ఇంటర్న్షిప్ అంటే డబ్బులు కట్టి వెళ్తారు. కానీ మా స్టూడెంట్స్ ఏంటి దే రిక్వైర్డ్, ఆల్ హాస్పిటల్స్ ఆర్ రిక్వైర్డ్ అవర్ స్టూడెంట్స్ బికాస్ దే ట్రైన్డ్. ఓకే. సో దే కెన్ డూ అనాలిసిస్, they can do imaging processing, And they can do operation theatre suturing techniques. ఓకే. సో అందుకని ఏంటంటే వీళ్ళందరికీ మనకి పెయిడ్ ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకుని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలనుకుంటే ఈ కోర్సెస్ తర్వాత మనకి 1 లేదా 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కూడా పొందొచ్చు. సో చాలా కెరియర్ ఆపర్చునిటీస్ వాస్ట్ గా ఉన్నాయి అనుకోవచ్చు దీనికి అలైడ్ హెల్త్ సైన్సెస్. సో త్రూఅవుట్ ద గ్లోబ్ దెర్ ఇస్ ఎ షార్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే యూకే కానీ కెనడా కానీ, దెన్ ఇటు పక్క వస్తే మనకి ఫిన్లాండ్, ఐర్లాండ్, జర్మనీ. సో కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో కూడా వెరీ మచ్ నీడెడ్. గల్ఫ్ కంట్రీస్ అనే సెకండరీ మ్యామ్. అంటే మన అందరం ఎలా చూస్తామంటే హాస్పిటల్ నర్సెస్ కానీ ఎక్కువ మంది నర్సెస్ వెళ్ళేవారు ఒక 20 years 15 years ముందు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి హాస్పిటల్కి దే రిక్వైర్డ్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్. ఓకే. సో ఇమీడియట్గా జాబ్ కావాలి, ఒక డిగ్రీ అయిపోయిన అతను ఒక 60,000 నుంచి 80,000 రూపాయలు జీతం సంపాదించాలి అంటే దే కెన్ గో టు కువైట్. ఓకే. సో కువైట్ హెల్త్ అథారిటీ and DHA exam for Dubai Health Authority, HUD exam for Saudi government. So all these exams, if the person is able to crack it without spending single rupee, he can go for job. So very That is- wide opportunities. Yes. And these European countries side also have the similar examination. If for example Canada having Canadian Association, Australia is having Australian Association, and this USA having American Society of Clinical Pathology for MLT. సో ఈ అసోసియేషన్లో మన సర్టిఫికేషన్స్ వ్యాలిడేషన్ చేయాలంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ అవ్వాలి. ఓకే. సో మన ఇండియాలో అవార్డ్ చేసిన డిగ్రీ ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ డిగ్రీ వేర్ దే కెన్ గో అండ్ అప్లై జాబ్. సో చాలా ఈజీగా అవుతుంది. సో మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మా ఫ్యాకల్టీ అందరూ కూడా స్టూడెంట్స్ 3rd year నుంచి ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్కి మేము ట్రైన్ చేస్తాం. ఇంకా ఈజీ అయిపోతుంది జాబ్. సో వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యే లోపు they can migrate for job. Wow, so wonderful opportunity create. And also వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వెళ్ళాలి, నాకు ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు అనుకుంటే ల్యాబ్ టెక్నాలజీ స్టూడెంట్స్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్, అండ్ రేడియాలజీ స్టూడెంట్స్ ఆల్సో దేర్ ఓన్ ఎక్స్రే సెంటర్స్, అండ్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ దే కెన్ స్టార్ట్ ఓన్ వెల్నెస్ క్లినిక్స్. ఓకే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుకునే కెపాసిటీ. ఓకే. దాంతోపాటు ఆప్టోమెట్రీ కోర్స్. We can see many shops in and around everywhere they're going to check the eyesight. That is done by the optometrist. Oh. Bachelor degree optometrist is eligible to do the eye checkup. Okay. So they can open their own shop
ఓకే. సో బోల్డ్ అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు. అండ్ ఎస్పెషల్లీ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అంటే ఈ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్‌లోనే చదవాలి ఈ కైండ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్. మా యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే మేడం, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏంటంటే మనకి మనం ప్రతి యూనివర్సిటీలో చూసుకుంటే కొన్ని కోర్సెస్ కొన్ని స్పెషాలిటీస్ మాత్రమే ఉంటాయి. అవును. ఎంబీబీఎస్ కోర్సెస్తో పాటు ఈ అలైడ్ కోర్సెస్ ఉన్న ఈ టైప్ అనేది మీరు ఎక్కడ చూసుండ్రు, తెలంగాణ రీజియన్లో మనకి ఎక్కడ కనిపించదు. డెఫినెట్లీ. So ఎందుకంటే where these allied students can interact with MBBS students and MD doctors also directly. ఓకే. So we are providing a clinical practice and outcome-based education and self-centric approach to the students. అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజ గారు ఉన్నారు. నమస్కారం తేజ గారు. నమస్తే మ్యామ్. సో యూజువల్గా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అనేది మంచి బూమింగ్ ఉన్న కోర్స్ అని అందరూ చెప్తున్నారు. బైపీసీ అయిన తర్వాత అండ్ ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ కోర్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ కోర్స్ గురించి ఏం చెప్తారు? All the courses which were under allied courses were the skill based courses. ఓకే. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు హూ ఆర్ వెరీ వెల్ ఓరియంటెడ్ విత్ స్కిల్ రిలేటెడ్ థింగ్స్. ఎస్ డెఫినెట్లీ. అంటే కొంతమంది ఎలా ఉంటారు, లైక్ థియరీ చదివి దే విల్ బి డెవలపింగ్ దేర్ థియరిటికల్ నాలెడ్జ్, దాని బేసెస్ మూవ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ దర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ ఆర్ చూసి నేర్చుకునే దాన్ని అండ్ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ చేసి నేర్చుకునే దాన్ని బాగా ప్రాక్టికల్ గా బాగా చేసే కొంతమంది మెంటాలిటీ ఉంది. సో అటువంటి స్టూడెంట్స్ కి దీస్ అలైడ్ హెల్త్ కోర్సెస్ ఆర్ ద వెరీ వెరీ బెస్ట్ కోర్సెస్. అయితే ఎంఎన్ఆర్ యూనివర్సిటీ నేను టూర్ చేస్తున్నప్పుడు, క్యాంపస్ టూర్ చేస్తున్నప్పుడు బోల్డ్ అని సిమ్యులేషన్ ల్యాబ్స్ చూశాను, ప్రాక్టికల్ ఫిజియోథెరపీ ల్యాబ్స్ ఇవన్నీ చూశాను. సో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ కోర్స్లో ఇస్తున్నారు? So all the allied courses that we are giving the equal importance to each and every course, ma'am. ఓకే. So for example, first we are having the medical lab technology course. So which is very important as a మనం ఎవరైనా కావాలంటే if any condition the hospital if in with any viral fever ఫస్ట్ చేసేదే టెస్ట్లు కాబట్టి first test కాబట్టి definitely anything will be can be seen in the with the help of blood test. So ఆ విధంగా లైక్ ఇన్ ది స్కిల్ బేస్డ్ కోర్సులో లైక్ డైరెక్ట్లీ బిఫోర్ గోయింగ్ టు ద పేషెంట్ విల్ బి ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ సిమ్యులేటర్ ల్యాబొరేటరీస్ దట్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ అవర్ క్యాంపస్ మ్యామ్. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ద anesthesiology and OT technology. Okay. The same thing, we cannot send the student directly to operate on a human, no ma'am. So that's why before sending the patient to the OT, we will be giving an overview how the OT setup ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, how to use an equipment, how to handle an equipment, how to control the condition of a patient, అలాంటివన్నీ కూడా మేము ఇక్కడ మా సిమ్యులేషన్స్ ల్యాబ్లో విత్ హెల్ప్ ఆఫ్ సిమ్యులేటర్ మ్యానికెన్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా విల్ బి గివింగ్ ఎ డెమాన్స్ట్రేషన్ టు ద పేషెంట్స్. అండ్ అలానే మన నెక్స్ట్ వీ హ్యావ్ అ రేడియాలజీ డిపార్ట్మెంట్, రేడియో and imaging technology. So whatever if you want to see, we cannot cut a body and we can't see what it's inside the body. So like that, one of the it plays a key role in ఫైండింగ్ డయాగ్నోసిస్ ఫైండ్ అవుట్ చేయడానికి రేడియాలజీ ప్లేస్. So like in imaging purpose, students ki we will be training by showing the multiple number of images regarding anatomy కావచ్చు, conditions కావచ్చు, so normal structures కావచ్చు, abnormal structures కావచ్చు, ఇలాంటివన్నీ కూడా we will be showing them through the projectors కావచ్చు, or we are also having a AR VR setup also. So the AR VR also we will be lively showing them the conditions. It may be normal or it may be abnormal. We are focusing on both the things because వాళ్ళకి నార్మల్ తెలిస్తేనే దాంట్లో అబ్నార్మల్ ఏంటంటే they will be finding out. So హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా చేయిస్తారు అని విన్నాను. yes, sure ma'am. అంటే once if they got the basic grip, then we will be sending them to the hospital clinical portion. అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీలోనే అటాచ్డ్ హాస్పిటల్ ఉంది. Yeah, we have our own hospital. We are having our own hospital, MNR hospital. So there we have CT, MR, and fluoroscopy, X-ray, everything, every imaging equipments. So we will be sending the patient over there, and there they will be very well develop their skills, so that they can independently handle a patient. They can independently handle a MRI scan. They can independently handle a CT scan. They can independently go and perform an X-ray on a patient. రియల్ కేసెస్ చూస్తారు కాబట్టి Yes, ma'am. They హాస్పిటల్ will be ఇట్ seeing విల్ బి the వెరీ real ఈజీ cases. అన్నమాట. Yes, ma'am. And సో they will ఇంకా ఏమేం కోర్సెస్ ఉన్నాయి and రేడియాలజీ? moving on, we have the cardiac perfusion technology. Okay. So it's also one of the important department in case of open heart surgeries, ma'am. Heart is the main thing which pumps blood, no ma'am. So our time lo heart will be stop functioning. So heart cheyalsina work ni a machine, a heart lung machine will be doing its function. So
the entire course they will be studying about how to operate the heart lung machine and how to stabilize the patient while performing open heart surgeries and related conditions అవన్నీ కూడా వాళ్ళు చూస్తూ సో ఈ ఉంటారు. కోర్సెస్ అన్ని ఎన్ని ఇయర్స్ అండి, లైక్ పీరియడ్ ఆఫ్ టైం? 3+1 years. 3 years they will be studying theory come practicals, and 4th year they will be going for their internship. And so total 1 year internship. And even in internships also we will be giving them some tasks to perform any mini projects కావచ్చు, to perform any if possible. Even we are also encouraging them to in the line of research also. Okay. If they are finding any interesting case, we also and apart from clinical portions మాత్రం కాకుండా we give a special session and we'll give a special hour for them to discuss in the class what they have seen in the department. If there is any special case, they can share with everyone, and we'll if it is any interesting, we will be following up the case and వాళ్ళని దాని ద్వారా ఏ విధంగా అయితే మనం దాని ముందు తీసుకెళ్ళచ్చు విల్ బి ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద రీసెర్చ్ రూట్ ఆల్సో. సో కార్డియాలజీ తర్వాత మనకి డయాలసిస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నాలజీ కోర్స్ విన్నాను. సో వాట్ అబౌట్ ఇట్? సో రిగార్డింగ్ డయాలసిస్ టెక్నాలజీ మ్యామ్, at a particular age kidneys and everything, they will be reduce its functionality. So at one time if there is if it's totally losing their functionality, then the dialysis persons will come in and they will be come and purify. It means అంటే ఒక కిడ్నీ చేసిన వర్క్ ని with the help of dialysis equipment a technician will be circulating and purifying the blood and చాలా కేర్ఫుల్ గా ఉండాలి. yeah definitely ma'am, definitely, because we are all dealing with a life కాబట్టి సో మంచి ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డీలింగ్ విత్ ద పేషెంట్స్, ద రియల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ థింగ్ అనేది ఎలా ఉంటుంది ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో? ఎలా ఉంటుందంటే మ్యామ్, as a first thing in the basic steps, as a faculty, as an assistant professor, we are giving our best to training our students at the basic levels, and means the do's and don'ts కావచ్చు, how to handle a patient కావచ్చు, how to take our basic steps కావచ్చు, అలాంటివన్నీ we will be giving them the good training, ma'am. Okay. And later on they will be going for the clinical postings, and that they will train from the technologies, so very professional technologies. And what tarvata along with them we will also give them a hand, like apart from that means technologies enta level work vallu nerpistaro, we will also help the students to learn as much as possible in terms of practicals. Mainly we are focusing on the skill, ma'am. ఓకే. సో స్కిల్ బేస్డ్ జాబ్స్ కాబట్టి ఫ్యూచర్ అంతా, సో డెఫినెట్లీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు, బికాస్ మల్టిపుల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో మీరు టైఅప్ ఉన్నారు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అని విన్నాను. ఆ ఆస్పెక్ట్ ఏంటి? So regarding that, ma'am, we have, as you know, that we have multiple tie-ups, MOUs with multiple hospitals in Hyderabad and around Hyderabad, and even as a student exchange program also we have MOUs with foreign universities also. So in this way we are encouraging our students to develop apart from their personal skill, develop apart from their professional skills. We are also trying to focus them on their personal development also, ma'am. ఓకే. సో ఓవరాల్ గా అసలు అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి వాట్ డు యు వాంట్ టు సే టు ద ఆడియన్స్? So why MNR University అంటే we have a good hospital, we have the good hospital and మంచి స్టాఫ్ ఉన్నారు. అంటే థియరీతో పాటు ప్రాక్టికల్స్ అండ్ క్లినిక్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్స్ ఇక్కడ క్యాంపస్లో కూడా మనం ఏమంటే వాళ్ళ ప్రాక్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో ఇవన్నీ స్కిల్ బేస్డ్ కోర్సెస్ కాబట్టి ఈ విధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్యాంపస్ని చూస్ చేసుకుంటే బెటర్. సో ఇన్ దట్ వే ఎంఎన్ఆర్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. నమస్కారం భరత్ గారు. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఐ హోప్ యు ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. గుడ్, థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి చెప్పండి. లైక్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ ఇక్కడ ఎందుకు చదవాలి? ఈ క్యాంపస్ వచ్చేసి 1973లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. సో అక్కడ నుంచి ఇప్పటికి మనం పోల్చుకుంటే 50 years ఆఫ్ హిస్టరీ ఈ కాలేజ్కి ఉందన్నమాట. సో ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఈ విషయం గురించి, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ సంగారెడ్డిలో ఉన్నట్టు. కానీ అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి చెప్పాలంటే యాజ్ పర్ ప్రీవియస్గా చెప్పినట్టు NCAHP అనేది ఒకటి మనకి స్టార్ట్ అయింది. సో అదేంటంటే నేషనల్ కమిషన్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్. సో దానికంటే ముందు ఈ కోర్సెస్ అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యాయి అనే దాని మీద మనం మాట్లాడుకుంటే, మనం 2020లో అండ్ 2021, 2022లో మనం కరోనా సిచ్యువేషన్ని చాలా చూసాం. సో చాలా వరకు ఏంటంటే మనకి పేషెంట్స్ ఎక్కువైపోయారు కానీ అక్కడ చూడడానికి సపోర్టింగ్ స్టాఫ్ అనేది మనకి చాలా తక్కువైపోయారు. సో దానికి కారణం ఏంటంటే చాలా వరకు పేషెంట్స్ అందరూ బయట ట్రీట్మెంట్ చేయించుకోవడం, లేదంటే కొంతమంది ట్రీట్మెంట్ సరిగ్గా జరగక వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోవడం అలా జరిగింది.
సో అప్పుడు ఏం చేసింది నేషనల్ కమిషన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ అనేది ఇలాంటి సపోర్టింగ్ సిస్టమ్ ఆఫ్ కోర్సెస్, స్కిల్ బేస్డ్ కోర్సెస్ అనేవి మనకి స్టార్ట్ చేయడం జరిగింది. చేశారు. ఓకే. సో ఈ కోర్సెస్ వల్ల ఏమవుతుందంటే ఎంటైర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, అంటే మన ఇండియా పరంగానే కాకపోవచ్చు, మన అబ్రాడ్ కంట్రీస్లో కూడా ఇలాంటి కోర్సెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఓకే. అది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి డొమైన్స్లో, అంటే ఒక్కొక్క డొమైన్స్లో నుంచి, సో మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని దగ్గర నుంచి ఒక్కొక్క డొమైన్ అనేది, ఒక్కొక్క స్ట్రక్చర్ అనేది మనకి డిజైన్ చేసి పడింది. ఓకే. సో ఆ ప్రకారంగానే ఎన్సిహెచ్పి అనేది డిజైన్ చేసింది. అంటే వారి కోర్సెస్ కానీ, ల్యాబ్స్ కానీ, వాళ్ళ థియరీ కానీ, ఏదైనా కానీ వాళ్ళ ప్రకారం కానీ, ఏదైనా సరే స్టూడెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఈ షుడ్ నో దట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అతనికి ప్రతి ఒక్క దాని మీద అవగాహన అనేది తెలిసి ఉండాలి. సో అయితే ఏ కోర్సెస్ ఉన్నాయి మనకు? సో ప్రజెంట్ ఇప్పుడు మన ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ బిఎస్సి హానర్స్ 4 years డిగ్రీ అంటాం మనము. సో 3 years మనకి థియరీ అండ్ ప్రాక్టికల్ సెషన్ అనేది మనం క్లాస్లోనే చేసుకుంటాం. 1 year ఇంటర్న్షిప్ అనేది మనము బయటికి పంపిస్తాం అనమాట స్టూడెంట్స్కి. వేరే హాస్పిటల్స్ కి పంపించడం జరుగుతుంది. సో వేరే హాస్పిటల్కి ఏంటంటే అది కూడా మనకి చిన్న చిన్న హాస్పిటల్కి మనకి టైఅప్స్ ఉండవు. సో అపోలో కావచ్చు, యశోద కావచ్చు, నిమ్స్ కావచ్చు, కేర్ హాస్పిటల్ కావచ్చు. సో 1 year ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు ఎక్స్పోజర్ అయిపోతారు. అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్, అంటే స్కిల్ బేస్డ్. అంటే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, లైక్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కొన్ని ఉంటాయి కొన్ని హాస్పిటల్. మనకి తెలియదు ఏమంటే లైక్ అపోలో హాస్పిటల్ కావచ్చు, అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, రియల్ టైమ్ కేసెస్ హ్యాండిల్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఏంటంటే దే విల్ లెర్న్. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ కోర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా మేము యాడ్ చేసాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏంటంటే ఇంకోటి మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఈ కోర్సెస్ అన్ని కూడా చాలా వరకు చాలా మంది టెక్నీషియన్స్ కోర్స్ అంటారు వీటిని అనుకుంటున్నారు, కానీ అది టెక్నీషియన్ కోర్సెస్ కావు. ఇట్స్ ఎ టెక్నాలజిస్ట్, దోస్ హూ కెన్ క్రియేట్ న్యూ థింగ్స్. సో ఇది ప్రతి ఒక్కరికి తెలీదు చాలా వరకు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది లైక్ అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు పేరెంట్స్, వాళ్ళు ఏంటంటే ఇదంతా ఇప్పుడు ఎంఎల్టీ ఏంటంటే బ్లడ్ టెస్టా, సో యూరిన్ అనాలిసిస్ చేస్తారా, ఓ ఇది అది అని అంటారు. బట్ దే ఆర్ నాట్ ఎ టెక్నీషియన్స్, దే ఆర్ ద టెక్నాలజిస్ట్, దే కెన్ క్రియేట్ ఎ వండర్స్. సో అది ప్రతి ఒక్కరికి నాకు తెలిసి చాలా అవగాహన అయితే వస్తుంది. సో ఈ కోర్సెస్ ఇంపార్టెన్స్, అవుట్కమ్స్ చెప్పాలంటే జాబ్ సోర్సెస్ కావచ్చు, లేదంటే లైక్ కైండ్ ఆఫ్ అదర్ సోర్సెస్ కావచ్చు. జాబ్ సోర్సెస్ వచ్చేపాటికి మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీటి మీద మనకి రిలీజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే అనస్థీసియా, ఏఓటీటీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే రైల్వేస్. అండ్ ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రైల్వేస్ కైండ్ ఆఫ్ వాటిలో కూడా జాబ్స్ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ దట్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, వాట్ నాట్, ఎవ్రీ జాబ్స్ అనేవి మనకి ఈ సపోర్టింగ్ కోర్సెస్ వల్ల మనకి చాలా వరకు ఆపర్చునిటీ సోర్సెస్ అనేవి జరుగుతాయి. అంటే ఇవన్నీ చాలా మందికి తెలీదు, అవగాహన ఉండదు. అసలు ఏ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేవి అనేది చాలా వరకు తెలీదు. అంటే కొంతమంది ఏదైనా ఒక హాస్పిటల్లో జాయిన్ అయిపోతే సరిపోతుందిలే అని అనుకుంటారు. నాట్ ఓన్లీ ద హాస్పిటల్, దే కెన్ గో విత్ ద రీసెర్చ్ సెంటర్స్ ఆల్సో. మనకి ఐసిఎంఆర్, సిసిఎంబి, ఐసిఏఆర్ ఇలాంటి పెద్ద పెద్ద సెంట్రల్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్. సో దే కెన్ కొలాబరేట్ విత్ దెమ్. అంటే వాళ్ళకి ఒక రీసెర్చ్ చేయొచ్చు, ప్రపోజల్ పెట్టుకోవచ్చు, దే కెన్ గో ఫర్ ద సైంటిఫిక్ వరల్డ్ ఆల్సో. సో అదే ప్రకారంగా మేము కూడా ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్స్ని ఇలాగే ట్రైన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ రేపు పొద్దున్న బయటికి వెళితే వాళ్ళు ఏదో ఒకటి గెయిన్ అవ్వాలి, దే షుడ్ స్టాండ్ దేర్ ఓన్ అనే ప్రాసెస్లోనే మేము ప్రతి ఒక్కటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ మేము టీచింగ్లో కూడా వాళ్ళకి క్లాసెస్ చెప్పేది కూడా ఏంటంటే నాట్ ఓన్లీ ద రెగ్యులర్ క్లాసెస్ వీ హ్యాపెన్, వీ డిస్కస్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, సెమినార్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కావచ్చు. అండ్ వీ హ్యావ్ ద సెంట్రల్ లైబ్రరీ. ఇంకా చెప్పాలంటే చాలామంది తెలియదు, మన ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు. చెప్పాలంటే అది చాలా గ్రేట్ హానర్ టు బి హియర్. ఐఎమ్ చెప్పాలంటే ఇంకా చాలా హిస్టరీస్ ఉన్నాయి క్యాంపస్ గురించి. అండ్ దాంతోపాటు మనకి మెడికల్ కాలేజ్ ఉంది, డెంటల్ కాలేజ్ ఉంది, హోమియోపతి కాలేజ్ ఉంది, ఫార్మసీ కాలేజెస్ కూడా ఉండి అండ్ హాస్పిటల్ కూడా ఉండడం వల్ల అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ ఎవరైతే తీసుకుంటున్నారు స్టూడెంట్స్ వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది ఈ యూనివర్సిటీలో. ఇప్పుడు సపోజ్ రేడియాలజీ స్టూడెంట్ ఉన్నాడు,
రేడియాలజీ స్టూడెంట్ అంటే మనం ఎక్స్రే వచ్చేసి డెంటల్ ఎక్స్రే కూడా తీసుకుంటాం. అవును. సో అక్కడ కూడా ఈ రేడియాలజీ స్టూడెంట్స్ కూడా డెంటల్ ఎక్స్రే ఎలా తీస్తారు, చాలా వరకు చాలా మందికి ఏంటంటే ఎక్స్రే ఆర్ఐటీ స్టూడెంట్స్ అంటే ఎక్స్రే మాత్రమే తీస్తారు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్. దాంతోపాటు డెంటల్ కాలేజెస్లో కూడా వాళ్ళు వర్క్ చేసే ఛాన్సెస్, ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఓకే. అందుకని చెప్పేసి మేము ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని పోస్టింగ్స్ అని వేయడం. సో వేస్తూ ఉంటారా క్లినికల్ పోస్టింగ్స్ అన్ని Yes, డిపార్ట్మెంట్స్ మేమేంటంటే లో వేస్తున్నారు? ఫస్ట్ ఇయర్ అంతా మా దగ్గరే ఉంటారు. సెకండ్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఏంటంటే మాకు ఎలాగో పాజిటివ్ ఒక థింగ్ ఏందని ఉందంటే అటాచ్డ్ హాస్పిటల్ ఉంది మాకు. సో అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం వల్ల మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ మా దగ్గరే నేర్చుకుంటారు అన్ని కూడా. సో సపోజ్ ఏదైనా తక్కువ నేర్చుకున్నా సరే, లేదంటే వాళ్ళు బియాండ్గా ఏదైనా నేర్చుకున్నా సరే, ఇట్స్ కంప్లీట్లీ వీ విల్ హ్యాండిల్ దట్. ఓకే. సో అందుకని చెప్పేసి మాకు ఈ డెంటల్ కాలేజ్ కానీ, హోమియోపతి కాలేజ్ కానీ, ఫార్మసీ కాలేజ్ కానీ, లేదంటే సపోజ్ ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సైంటిస్ట్ మెంబర్స్ అండ్ మాకు ఇది దీంతో పాటు కూడా మాకు R&D సెల్ కూడా ఉంది, ఓకే. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్. సో ఒకవేళ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసుకుంటారనమాట. ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు వీటి కోసం అలైడ్ హెల్త్ సైన్సెస్ లో? ప్రెసెంట్ ఇప్పుడు మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పేసి అండ్ RIT లైక్ రేడియో ఇమేజింగ్ టెక్నాలజీ, AOTT, అనెస్థీసియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఒకటి, అండ్ CVT కార్డియోవెస్కులర్ టెక్నాలజీ ఒకటి, న్యూరో సైన్స్, ఎమర్జెన్సీ టెక్నీషియన్స్. సో ఇలా మనకి చెప్పుకుంటూ పోతే చాలా వరకు కోర్సెస్ ఉన్నాయి. వాటితో పాటు మేము ఏంటంటే స్టూడెంట్స్ మరి వేరే చోట ఎక్కడ కూడా వెళ్ళకుండా ఉండడానికి కూడా వాళ్ళకి ఆపర్చునిటీ కూడా మేము PG కోర్సెస్ కూడా స్టార్ట్ చేసాం. ఓకే. ఇందులోనే కంటిన్యూషన్స్ అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అనమాట. లైక్ కంప్లీట్గా 5 years దే షుడ్ నాట్ బి గో అదర్ కేసెస్. సో వాళ్ళందరూ ఇక్కడే చదివి డిగ్రీస్ అన్ని ఇక్కడే తీసుకొని వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ స్కిల్స్ నేర్చుకునేలా మా MNR యూనివర్సిటీ నుంచి మేము ప్రయత్నిస్తున్న ఒక చిన్న ఇది. సో ఫైనల్ గా స్టూడెంట్స్ కి కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి MNR యూనివర్సిటీలో, దట్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అనే వాళ్ళకి ఏం చెప్తారు పేరెంట్స్ తో పాటు? సో నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఆల్రెడీ మన పారామెడికల్ కోర్సెస్ అంటే ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి మన MNR యూనివర్సిటీ చాలా ఫెసిలిటీస్ కానీ, లేదంటే కోర్స్ స్ట్రక్చర్స్ కానీ, సిలబస్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, అండ్ ఇంకోటి ఆల్మోస్ట్ చెప్పాలంటే మనకి గ్రీనరీ క్యాంపస్ యాక్చువల్ ఇది. సో మనకి ఎలాంటి పొల్యూషన్ కానీ అలాంటివి కానీ ఉండదు. వాటితో పాటు ఏంటంటే స్కిల్ బేస్డ్ కోర్సెస్ అనేవి ఇక్కడ రన్ అవ్వడమే కాకుండా వాళ్ళకి లైవ్ స్కిల్ డెమాన్స్ట్రేషన్ కూడా మేము చేస్తున్నాం ఇక్కడ. సో అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం వల్ల మాది ప్లస్ పాయింట్ యాక్చువల్ చెప్పాలంటే. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి చెప్పబోయేది ఏంటంటే MNR యూనివర్సిటీలో ఉన్న ప్రతి కోర్సెస్ కూడా అన్ని వాల్యూ యాడెడ్ కోర్సెసే వాళ్ళ ఫ్యూచర్. సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే మనకి హాస్పిటల్ ఇక్కడే ఉంది. సో ఎవరైనా స్కిల్స్ నేర్చుకుంటే హాస్పిటల్ ఇక్కడే మనకి పోస్టింగ్ చేరే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే మన అదర్ పోస్టింగ్స్ కూడా మనం బయట నుంచి మనకి ఇంటర్న్షిప్ కావచ్చు, లేదంటే కైండ్ ఆఫ్ జాబ్ ఆఫర్స్ కావచ్చు, మేము అన్ని ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, MNR యూనివర్సిటీలో అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కున్న ఆపర్చునిటీస్ అండ్ చదువుకోవడానికి ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, తర్వాత సిమ్యులేషన్ ల్యాబ్స్, ప్లేస్మెంట్స్, అటాచ్డ్ హాస్పిటల్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదర్ కాలేజెస్ లైక్ మనకు డెంటల్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది అయితే స్టూడెంట్కి డెఫినెట్లీ ఉంటుంది. సో ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని డెఫినెట్లీ బైపీసీలో MBBS సీట్ రాని వాళ్ళందరూ నిరాశపడక్కర్లేదు. డెఫినెట్లీ ఒక మంచి కోర్స్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది మన MNR యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నారు. హరి అప్ గైస్.